డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన సుభాష్ పాలేకర్, డాక్టర్ సుధా, డాక్టర్ నాగేశ్వరరావులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు పక్షపాతి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్ప నేత వైఎస్ఆర్ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద వారు ప్రభావితం చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి. అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది. కానీ 2004లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను తొలగించి 1300 కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్ బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ 2008-9 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు. వారు ఆదుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల్ని తాడితులు, పీడితులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రైతుల క్షేమం కోసం ఉపయోగపడేటువంటి ఉచిత కరెంటు సంతకం ప్రమాణ స్వీకారోత్సవం రోజే అదే డయాస్ మీద నుంచి చేసినటువంటి సంఘటన. ఇప్పటికి కూడా భారతదేశంలో ఎవరైనా ఉచిత కరెంటు ఇస్తున్నామా అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పుకోవటానికి ధైర్యంగా మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా మాత్రమే. అందరి వక్తల యొక్క వారు ఎక్స్ప్రెస్ చేసిన నిజంగా నాకు గుండె బరువెక్కుతూ ఉంది. కొంచెం మాట్లాడాలంటే మాట తడబడుతూ ఉంది. 1966 నుంచి నేను సహచర్యం చేసిన మిత్రుడు ఇంత గొప్పవాడా అని మీరందరూ ఇంతసేపు కూర్చొని ఉంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది.